హల్లెలూయా. మరి ఈరోజు ఏంటమ్మా? పునరుద్ధానం. పునరుద్ధానం అంటే పునరుద్ధానం దేవుడు లేచిన రోజు. లేవడమే, చనిపోయి తిరిగి లేవడమే పునరుద్ధానమా? చనిపోయి తిరిగి లేచి మరెన్నటికీ కూడా ఇంకా నిరంతరం కూడా జీవించడమే ఏంటంట? పునరుద్ధానం. చాలామంది బైబిల్లో చాలామంది లేదు, జయించాడు, తిరిగి లేచి నిరంతరం కూడా ఏంటంట? సజీవుడిగా జీవిస్తున్నాడు. అదే అలా పక్కన ఉన్న సమాధి లేచి ఏం చేశాడంటే, సమాధిలో ఉన్న వ్యక్తి చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. అది ఏం చేశాడు? మళ్ళీ ఆయన చనిపోయాడు. అది పునరుద్ధానమా? పునరుద్ధానం అంటే మన యేసు ప్రభు గారు ఒకలే ఏంటంట? నిరంతరం సజీవుడై ఉన్నాడు. మన కొరకు సిలువలో ప్రాణం చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. యుగ యుగములో ఏంటంటే అక్కడ నిత్యము జీవిస్తున్నాడు అనమాట. అది ఒక పునరుద్ధానం. చూడండి, ఒక అంటున్నాం, ఆయన యొక్క మాటలు మనం చెప్పుకున్నాం. ఆయన రాజ్యంలో మనకి ప్రవేశించడానికి దేవుడు ఏం చేస్తాడు? మనకి ముందుగా వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఈ యొక్క క్రైస్తవ్యాన్ని చాలా విధాలుగా చాలామంది ఏం చేశారంటే చెడగొడదామని చూశారు. అంటే ఈ యొక్క క్రైస్తవ్యం ఈ యొక్క భూమి మీద ఉండకూడదు అని ఏం చేశారంట? ఒక ఫ్రెంచ్ దేశంలోని హల్లెలూయా, ఈ యొక్క ఫ్రెంచ్ దేశంలోని వాల్టేర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ యొక్క క్రైస్తవ్యం అస్సలు ఈ భూమి మీద ఉండకూడదు, వీళ్ళని ఎలాగైనా ఈ క్రైస్తవాన్ని నేను నాశనం చేయాలని ఏం అనుకున్నాడంటే, ఈ యొక్క వాల్టేర్ గారు అనుకుని ఏం చేయాలని చాలామంది డబ్బున్న వాళ్ళతో, పెద్దవారితో, అందరితో కూడా కూర్చుని సంభాషణ చేస్తున్నాడు అనమాట. ఏం చేయాలి? ఈ యొక్క క్రైస్తవ్యం ఈ భూమి మీద ఉండకూడదు. ఇది చూడండి, మనుషులు ఏదైనా స్థాపిస్తే అది మధ్యలో ఆగిపోవచ్చు, కానీ యేసు ప్రభు గారు ఏం చేస్తారు? ఇది సృష్టి ఆరంభమే ఆయనతో అయింది. ఆయనే సృష్టి అంతా సృజించి అనేక మంది భక్తులు చనిపోయారు, తిరిగి లేసినా కూడా మళ్ళీ చాలామంది వ్యక్తులు కూడా ఏం చేశారు? చనిపోయి లెగిస్తానని చాలామంది ఉన్నారు. ద గ్రేట్ అలెగ్జాండర్ గారు కూడా ఏం చేశారు? ఎన్నో అద్భుతాలు, ఎన్నో దేశానికి ఎంతో సహాయం చేసి ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన తను కూడా నేను లెగిస్తాను అనుకున్నాడు, కానీ ఏం చేసాడు? చిన్న దోమ కొట్టడం వల్ల ఆయన ఏం చేశాడు? చనిపోయాడు, తిరిగి లేవలేదు. మరణం ఎవరికి కూడా లేగడానికి అసంభవం. అది సృష్టి అంతా చేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేసి చూడండి, ఈ యొక్క సృష్టి చేసినప్పటి కానించి ఎంతోమంది అన్ని విధాలుగా ఏదో రకంగా ఆ యాక్సిడెంట్ ద్వారానో, ఆ యొక్క రోగాల ద్వారానో ఎన్నో రకాలుగా ఏం చేసింది? ఈ యొక్క మరణం వచ్చిన వాళ్ళెవరు కూడా లేగలేదు. కానీ మన యేసుప్రభు గారు ఏం చేశారు? ఆ యొక్క మరణాలన్నింటినీ కూడా ఏం చేశాడు? జయించి తిరిగి లేచాడు. ఈ యొక్క వాల్టేర్ గారు కూడా ఏంటి? ఈ యొక్క క్రైస్తవత్వాన్ని అస్సలు ఉండకూడదు, వీళ్ళందరినీ కూడా నేను చనిపోయినా ఈ యొక్క క్రైస్తవాన్ని ఉంచకూడదని ఏం చేశాడు? అనుకుని ఆ యొక్క ప్రజలతోనే, పెద్దవారు అందరితో మాట్లాడుతుంటే అందరూ అన్ని రకాలుగా చెప్పారు, కానీ ఎవరు కూడా అది ఏమి కూడా అవ్వలేదన్నమాట. ఇది దేవుడు చేశాడు, దేవుడి కార్యం, తనకు తానే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన స్థాపించింది ఎవరైనా మనుషులు చేసిందనుకో ఎవరైనా చెడగొట్టవచ్చు, ఏదో రకంగా ఏదైనా చేయొచ్చు, కానీ ఇది దేవుడు చేసిన ప్రణాళిక కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. ఇంకా ఏ కార్యమైనా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలైనా, ఒక వ్యక్తి శపించబడాలైనా ఈ మనుషులు ఎవరు ఏం చేయలేరు. ఎవరు చేయాలి? యేసు ప్రభు గారు ఒక్కరి చేతనే మనం ఏం చేస్తాం? బ్రతుకుతాము, మనం ఆశీర్వదించబడతాం. అలాగే ఈ యొక్క స్థాపితాన్ని అంతటిని కూడా నాశనం చేయాలి, ఈ యొక్క క్రైస్తవులు అసలు ఉండకూడదని ఏం చేస్తాడు? అతను అనుకుని అందరితో మాట్లాడేటప్పటికి అందరూ అన్ని సలహాలు ఇచ్చారు, కానీ ఏది అవ్వలేదు. కానీ అందులో ఒక ఆయన మాత్రం లేచి, నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క క్రైస్తవ్యం మనం ఉండకూడదంటే ఆయనకిలాగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అన్నాడు. పరిశుద్ధంగానే కదా జీవించేస్తాను, సరే అనుకున్నాను. కానీ అంతేకాదు, పరిశుద్ధంగా జీవించడమే కాదు, ఆయనకిలాగా ఏం చేయాలంట? సిలువ వేయబడాలి, ఆ యొక్క కొరడా దెబ్బలు తినాలి, ఎన్నో అవమానాలు పడాలి, ఎన్నో పర్లేదు. ఎందుకంటే ఆయనలో పట్టుదల ఏంటి? ఈ యొక్క క్రైస్తవ్యాన్ని అంతటిని కూడా నేను నాశనం చేయాలి, ఎంత బాధ అయినా భరిస్తాను, ఏదైనా చేయగలను ఏమనుకున్నాడంటే అతను. సరే నేను చేస్తానని. అంతేకాదయ్యా, ఆ మరణాన్ని కూడా సిలువలో నువ్వు మరణించాలన్నాడు. మరణించడమే కదా, నేను చనిపోతే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని అంతటినీ కూడా ఆగిపోద్దంటే నేను దానికి రెడీ అన్నాడంట. అది కూడా అనగానే ఆయన ఏమన్నాడంట? అంతేకాదు మరి తిరిగి లేవాలి అన్నాడంట.
ఆయనకు ఒక్కసారే షాక్ అయిపోయింది. చూడండి, ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే అనుకుంటే ఏదో రకంగా జీవించగలుగుతాం. మన పుట్టుకే పాపం అయినప్పటికీ దేవుళ్ళలోనికి వచ్చేటప్పటికి ఎంతో పరిశుద్ధంగా జీవించాలంటే అది మన వల్ల అవుతుంది. ఆయన కొరకు ఎన్నో దెబ్బలు మనం ఎన్నో దెబ్బలు తినాలన్నా తినగలం, ఓర్చుకుంటాం. ఏంటంటే ఒక పట్టుదల వల్ల. ఆ వ్యక్తి మనం ఇలా అన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా చేయగలను, ఏం చేస్తాం, పట్టుదలతో మనం ఆ యొక్క దెబ్బలు తింటాం, ఆ యొక్క సిలువలో మరణిస్తాం. కానీ తిరిగి లేవడం మన వల్ల అవుతుందా? తిరిగి లేవడం మన వల్ల అవ్వదు. అది ఆయన యేసు ప్రభు గారికి ఒక్కడికే సాధ్యం. మనుషులు మనం ఎవ్వరం కూడా ఆ యొక్క తిరిగి లేవలేం. అయినప్పటికీ అతను ఏం చేశాడు? ఇదేంటి, పరిశుద్ధంగా ఉండాలంటే మన చేతుల్లో అవుద్ది. ఏదో దెబ్బలు తినాలన్నా, ఏదో సిలువ మీద అవి చేయాలన్నా అవన్నీ మనకు సాధ్యమవుతాయి. కానీ ఈ చనిపోయిన తర్వాత తిరిగి లేవడం మనం ఎలా లేస్తాం అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, మరి అదే క్రైస్తవ్యం అంటే. ఆయనే మరి ఒక కదా, ఆయనే మన కొరకు ఏం చేస్తాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వచ్చాడు మన నశించిపోతున్న మనందరినీ కూడా రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయనంతటా ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చి భూమి మీద అన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేసి మన కొరకు ఏం చేశాడు? సిలువలో మరణించి మళ్ళీ మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అది మనుషులు ఎవరికి కూడా అసాధ్యం, దేవునికే సాధ్యం. అలా అనగానే ఆయన కూడా ఏం చేశాడు? మారు మనసు పొందాడు అనమాట. ఆ యొక్క దేశంలో అప్పుడు శాంతి సమాధానం. చూడండి, ఈ యొక్క మరణాన్ని మనం ఎవరం కూడా జయించలేమన్నమాట. యేసు ప్రభు గారు ఒకలే మరణాన్ని. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానుడైన యేసు ఎవరు? సజీవుడు అంటే ఆయన నిత్యము జీవించే స్తోత్రార్హుడు, అద్భుత కార్యాలు చేయగల దేవుడు. ఆయన తప్ప ఎవరూ లేరు. ఈ యొక్క పునరుద్ధానానికి గల రుజువులేంటో కొన్ని విషయాలు మనం ఈ యొక్క సాయంకాల సమయంలో మనం చెప్పుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. చాలు. ఏంటంట, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఎవరు కూడా లేవలేదు. ప్రథమ ఫలంగా ఎవరు లేచారంట? యేసు ప్రభు గారు ఒక్కలే తిరిగి లేచాడనమాట. తిరిగి లేవడంతోనే కాకుండా మనందరికీ కూడా ఏం చేస్తున్నారు? ఆయన ఆ యొక్క రాజ్యంలో మనకి ఏంటంట చోటు, ఆయన నివాస స్థలాలు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనమాట. మొదటిగా ఆయన రుజువు చేసుకోవడానికి ఏంటంటే ఖాళీ సమాధి. చూడండి, అక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఉన్నారు? ఎవరున్నారు? ఎవరూ లేరు. ఆయన సమాధి అంతా ఏంటంట ఖాళీగా ఉంది. లూకాసు సువార్తలో మనం చదువుకుంటే ఎక్కువ విషయాలన్నీ తెలుస్తాయి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 1 నుంచి. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వానికేమియో తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరు. వారు భయపడి ముఖములను నేలమోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? చాలు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. ఇక్కడ ఏంటంట, ఆయన ఏం చెప్పాడు? నేను సమాధుల్లో ఉండనని చెప్పగలను. ఈ యొక్క మగ్దలేని మరియా, వేరొక స్త్రీలందరూ ఏం చేస్తున్నారంట? ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చూస్తున్నా కూడా ఇక్కడ ఏంటంట, ఆయన యొక్క లేరనమాట. చూడండి, మనం ఎవరైనా చనిపోయిన తర్వాత బాధ పెట్టేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వెళ్ళి తవ్వితే ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ యేసు ప్రభు గారి సమాధి ఏంటంట ఖాళీగా ఉందన్నమాట. అందులో ఏమీ లేవు, ఎముకలు. ఏంటంటే ఆయన సజీవుడు, లేచాడు. ఆ సమాధి అంతా ఇప్పటికీ కూడా మనం ఆనాటికి నుంచి ఈనాడు వరకు చూసుకుంటే అక్కడ సమాధి ఏంటంటే ఈ యొక్క యెరూషలేములో
ఖాళీగానే ఉంటుంది అనమాట. ఆయన అక్కడ లేడనమాట. లేడు కాబట్టి ఆయన ఏంటంట తిరిగి లేచాడు. కానీ ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రభు అక్కడ ఉన్నాడని ఏం చేస్తున్నారు, వెళ్ళి చూశారు. కానీ అక్కడ యేసు ప్రభు గారు లేరు. ఆ సమాధి అంతా ఖాళీగానే ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవదిగా ఏంటంటే దేవదూతల యొక్క సాక్ష్యం ఏంటంట, మొదటిగా ఆయన పునరుద్ధానం అవ్వడానికి మొదటి రుజువు ఏంటి, ఆ యొక్క ఖాళీ సమాధి. రెండవదిగా ఏంటంట దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారంట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2 నుంచి 7 వరకు చదువుకో. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నాను. చాలమ్మ, చాలు. ఏంటంట రెండవదిగా ఏంటంట దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, యేసు ప్రభు గారు పుట్టినప్పుడు కూడా ఎవరు సాక్ష్యం చెప్పారు, దేవదూతలే. మరియ దగ్గరికి వెళ్ళి, మరియా భయపడకు, నీ గర్భాన కుమారు జన్మిస్తాడని ఎవరు సాక్ష్యం చెప్పారు, దేవదూతలే చెప్పారు. ఆ యొక్క గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళారు, మందను కాచుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జ్ఞానులకు కూడా ఎవరు మార్గం చూపించారు, ఆ యొక్క దేవదూతలే మార్గం చూపించారు. అక్కడ ఆ దేవదూతలే సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు కూడా ఏంటంట యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు, ఈ యొక్క దూతలే సాక్ష్యం చెప్తున్నాయి అన్నమాట. అప్పుడు చెప్పిన దేవదూతలు కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంట, సాక్ష్యము చెప్తున్నారు. ఆయన పుట్టుకలో కూడా ఎవరు సాక్ష్యం చెప్పారు, ఆ దేవదూతలు చెప్పారు. ఇప్పుడు కూడా ఆ యొక్క దేవదూతలే సాక్ష్యం. ఇదిగో ప్రభువు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ లేడని ఏం చేస్తున్నారంట ఆ యొక్క ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రభుదూత ఏంటంట వచ్చి ఆ రాయిని తీసుకెళ్ళి ఈ యొక్క మగ్దలేని మరియు వేరొక స్త్రీలు వీళ్ళందరూ వచ్చేటప్పటికి అడుగుతుంటే ఆ యొక్క దేవదూతలు ఏం చెప్తున్నాయంట, ఇక్కడ యేసు ప్రభు గారు లేరు, ఆయన లేచాడు, ఇక్కడ లేరని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు, ఆ యొక్క దేవదూతలే సాక్ష్యం చెప్తున్నాయి అన్నమాట. మనకు కూడా మన జీవితం మన యొక్క ప్రార్థనలు కూడా పట్టుకెళ్ళాలంటే ఎవరు పట్టుకెళ్తారు, దేవదూతలే పట్టుకెళ్తాయి. మనకు కూడా ఆయనకి పరిచయం చేసిన దేవదూతలే ఏంటంట మనకు కూడా పరిచయం చేస్తున్నాయి. మన యొక్క ప్రార్థనలు, మనం చేసిన ధర్మ కార్యాలు, మనం చేసిన భక్తి అంతా ఏంటంటే ఈ యొక్క దేవదూతలు ఏం చేస్తున్నాయి, ఆయన సన్నిధికి చేరుకున్నాయి. చూడండి, యేసు ప్రభు గారు 2 దూతలను పంపించి భూమి మీద నాకు విలువైనవి తీసుకురండి అంటే ఏం చేశారు, ఒక దేవదూత ఏం చేసిందంటే వెళ్ళి అన్నిటికింది బంగారం అన్నీ కూడా తీసుకొచ్చి ఆ యేసుప్రభు గారి దగ్గరికి వస్తే దానివల్ల ఆయనకి సంతోషం లేదు. అలాగే ఇంకొక దూత వెళ్ళి చూస్తే ఆయనకి ఏంటంటే బంగారం, వజ్రాలు, డబ్బులు ఇవన్నీ తీసుకొచ్చినా కూడా ఆయన కూడా సంతోషం లేదు. ఈ దూతలన్నీ దేవదూతలు అన్నీ కూడా ఆలోచించి ఒక దేవదూత ఆలోచించి ఏం చేసిందంట, ఒక పూరి గుడిసెలో ఒక ముసలావిడ ఏం చేస్తుందంట, కన్నీటితో ప్రార్థన చేస్తుందనమాట. ఆ కన్నీటి చుక్కను ఏంటంటే ఇలా పట్టుకుని వెళ్ళి యేసుప్రభు గారి పాదాల దగ్గర పెట్టగానే యేసుప్రభు గారు ఏమంట చాలా సంతోషపడ్డారంట. ఆయనకి డబ్బు, దానం ఏం కాదు, ఎందుకు వచ్చాం, ఆయన యొక్క మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఎవరు పట్టుకెళ్తున్నారు, ఈ యొక్క దూతలు పట్టుకెళ్తున్నాయి. దేవుడికి పరిచయం చేసిన దేవదూతలు ఏంటంట మన ప్రార్థనలు కూడా పరిచయం చేస్తున్నాయి, మనకు కూడా పరిచయం చేస్తున్నాయి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం, ప్రభువా నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా గృహం చుట్టూ మీ యొక్క దేవదూతలు కావలిగా ఉంచండి, మేము మాత్రం పడుకుంటాం అని ఏం చేస్తాం, ప్రార్థన చేస్తామా లేదా దేవదూతలు.
మనకి ఎవరు అసిస్టెంట్లు అంట? దేవదూతలను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన చూడబట్టే, ఆ దేవదూతలు చూడబట్టే మనం ఏం చేస్తాం, ఇంకా సజీవుడిగా ఉన్నాం. ఈ లోకంలో బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారో రారు, చాలా భయంకరంగా ఉంటున్నాయి రోజులు. అయినప్పటికీ మనం కానీ, మన బిడ్డలు కానీ, మన భర్తలు కానీ బయటికి వెళ్ళి వస్తున్నారంటే అదంతా ఎవరికి? ఈ యొక్క దేవదూతలు కావాలి ఉండడం బట్టి, మనం కన్నీటితో చేసిన ప్రార్థన ఆ యొక్క దేవదూతలు దేవుడి దగ్గరికి చేరడం బట్టి ఏం చేస్తున్నాం, మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ఆయన యొక్క మాటలు ఏం చేస్తున్నామంట, మనం ఇంకా ప్రచురిస్తున్నాం. అనేక మందిని వెలిగించడానికి ఏం చేస్తున్నాం, యేసుప్రభు గారు మనల్ని సృష్టిలోని నిర్మించాడనమాట. ఈ యొక్క ఆదాము హవ్వల్ని సృష్టించాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వల్ల ఈ యొక్క యేసుప్రభు గారే మళ్ళీ ఏం చేశాడు, ఒక మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పుల వల్ల ఏం చేశాడు, ఆయన ఈ యొక్క సిలువ మీద ఏం చేశాడు, మరణించాడు. మనం చేసిన పాపాలు ఆయన ఎంతో శ్రేష్టంగా ఏంటంటే మనల్ని సృజించాడనమాట. ఎంతో ఈ లోకాన్ని అంతటిని ఆదాముని సృష్టించిన తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, ఈ పండ్లు ఇవన్నీ కూడా మీరు చక్కగా ఈ భూమిని పండించి మీరు సమృద్ధిగా ఉండండి అని చెప్పి ఆయన చేతులతో ఆయన పోలికలుగా ఏంటంట ఒక ఆదాముని సృష్టించాడు. ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడని ఏం చేశాడు, మళ్ళీ అవ్వని సృష్టించాడు. అవ్వని సృష్టించిన తర్వాత ఆయన యొక్క ఎముకలోంచి గాఢ నిద్ర కలుగజేసి ఎముకని తీసుకొచ్చి స్త్రీనిగా నిర్మించిన మీరు ఇద్దరు కూడా ఈ యొక్క పొలంలో ఉండి మీకు ఇష్టానుసారంగా ఉండండి అని చెప్పి ఏం చేస్తున్న యేసుప్రభు గారు ఒక ప్రణాళికను చెప్పిన ఆ యొక్క స్త్రీలుగా మన సృజించాడు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క హవ్వ చేసిన పాపం వల్ల ఈ లోకం అంతటికి కూడా పాపము అంటుకుందనమాట. ఈ లోకం అంతటి కూడా ఏం చేశారు, లేకపోతే మనకి ఈ యొక్క శ్రమలు ఉండవు, అదే పురుషులకి శ్రమలు ఉండవు, స్త్రీలకి మనకు ఆ యొక్క ప్రసన వేదన వల్ల మనకి అసలు శ్రమలే ఉండకపోవడం. మనమే కావాలని ఈ శ్రమలన్నీ ఏం చేసామంట, కొని తెచ్చుకున్నాం. అంటే దేవుడు ఎంతో మన ప్రణాళికతో చేసి మీరు ఇలా ఉండండి అని చెప్తే మనం ఏంటంటే చూడండి, కొంతమందికి కూడా చాలా గొప్పగా దేవుడు చేస్తాడు. ఇలా ఉండండి, మిమ్మల్ని ఇంతగా ఆశీర్వదించింది చేస్తే మనం ఏం చేస్తామంట, కడుపు నిండా అన్నీ వచ్చిన తర్వాత దేవుడు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని ఏం చేస్తాం, మర్చిపోతాం అనమాట. మనం ముందు పడ్డ శ్రమలన్నీ కూడా మర్చిపోతాం. కానీ అలాగని ఈ మనుషులు ఇలా చేయడం వల్ల యేసుప్రభు గారు ఏం చేశారు, మానవ రూపిగా మరి ఆ యొక్క మరియ గర్భాన్ని జన్మించి మన కొరకు వచ్చి ఈ యొక్క 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 3 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య అంతా కూడా ఏం చేశారు, కొనసాగించారనమాట. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఆ యొక్క ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. చనిపోయిన వాళ్ళు లేపాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, అన్నీ కూడా ఏం చేశారు, యేసుప్రభు గారు అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క పాపం వల్ల ఇంకా మనుషులు అలాగే ఉన్నారని ఏం చేశాడు, ఆయన ఆ యొక్క సిలువ మీద మన యొక్క పాపాల నిమిత్తం ఏంటంటే ఆయన సిలువలో మరణించాడనమాట. మరణించినా కూడా మనం కూడా ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆయన యొక్క గాయాలను రేపుతూనే ఉన్నాం. అయ్యో మా కొరకు ఇంతలా చేశారే, ఇంతలా చేసే యేసుప్రభు గారు. మనం చూడండి, మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం ఏంటంటాం, తట్టుకోగలమా? ఒక వారం రోజుల దాకా ఏ పని కూడా చెయ్యం. అలాంటిది యేసుప్రభు గారు మన కొరకు ఏం చేశారు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు. ఒక బింది పైనుంచి కింద నుంచి పైకి తేయడానికి మనం ఏం చేస్తాం, చాలా అలిసిపోతాం. కానీ ఆయన ఎంత బరువైన సిలువుని మోస్తూ ఆ యొక్క కొరడా దెబ్బలు తింటూ మన కొరకు ఏం చేశాడు, ఆయన సిలువులో మరణించి మళ్ళీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క బాధనంతా కూడా ఎంతైనా కూడా భరించాడు అనమాట. చూడండి, ఒక వ్యక్తి మనం ఇష్టపడడం అంటే ఆ వ్యక్తి గురించి మనం ఏం చేస్తాం, ఎన్ని బాధలేని ఎన్ని కష్టాలైనా పడతాం కదా. ఈ భూమి మీద ఉన్న మనమే పడితే మరి ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన పోలికలుగా మనం సృష్టించినప్పుడు మనం ఎవ్వరం కూడా దారి తప్పిపోకూడదు, మనం ఎవ్వరం కూడా ఈ యొక్క నరకానికి వెళ్ళిపోకూడదని ఏం చేశాడు, ఆయనే ఇక్కడ ఆ యొక్క సిలువలో మరణించి మళ్ళీ పునరుద్ధానుడై లేచి మన కొరకు ఏంటంటే నిత్యము మనం కూడా జీవించాలన్నమాట. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏమంటా దుఃఖముక్కులై ఉండట దేవునికి ఇష్టం కాదు. మనం చనిపోయినా కూడా ఏంటంటే మళ్ళీ ఏదో ఒక రోజు మనం తిరిగి లేస్తాం, యేసుప్రభు గారి దగ్గర ఉంటామని ఏం చేస్తున్నాడు, ఆయన మనకి ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే స్థలాలు సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఈ యొక్క స్థలాల్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఏంటంట రెండవగా ఏంటంట రుజువు, ఈ యొక్క దేవదూతలు సాక్ష్యం చెప్పినాయి అనమాట. మూడవదిగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా
ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఏంటంట? మూడవదిగా మరెన్నడు మరణం చూడకుండా, అంటే మనం ఇంకెన్నడూ కూడా మరణం చూడకుండా ఉండడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి భూమి మీద ఉన్న ఈ జనుల నిందలు, అంటే మనం చేసిన నిందలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన భరించాడు అనమాట. ఆయన భరించాడు. అలాగే మరణాన్ని గెలిచడానికి ఎవ్వరు కూడా లేరు. ఆయన ఒక్కడేగా మరణాన్ని జయించాడు అనమాట. మనిషి కుమారుడు చంపబడి హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. చాలు. ఏంటంట? మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, అందరి చేత ఏంటంటే ఈయన చంపబడి మళ్ళీ తిరిగి 3వ దినాన లేచాడు. ఎందుకు లేచాడు? మన కొరకు. ఈ యొక్క మరణాన్ని మృంగడం చూడండి. ఈ యొక్క లోక పాపాలు తప్పులు చాలా మంది కూడా మరణం మృంగేస్తుంది. మనం ఏం చేశారంట? మరణాన్ని ఆయన మృంగి వేశాడనమాట. చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అప్పులు భారాలతో మరణం ఏదో రకంగా ఏదో ఒక మనిషిని ఏం చేస్తుంది? మృంగేస్తుంది అనమాట. కానీ ఈ యొక్క యేసుప్రభు గారు ఏం చేశారు? ఆ యొక్క మరణాన్ని ఆయన మింగేశాడనమాట. ముళ్ళుని విరగొట్టేసి అన్నీ చేశాడనమాట. అలాగే శిష్యులతో కూడా చెప్పాడు. ఏంటంట? అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 31 కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఏలియనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను. చాలు. ఇది కూడా ఆయన ఏంటంట? ఆ యొక్క శాస్త్రుల చేత, అనేకుల చేత ఏంటంట? చంపబడి 3వ దినాన్న తిరిగి లేచాడనమాట. ఈ శిష్యులకు ముందుగానే చంపాడు. ఇది ఒక ప్రవచనం అనమాట. ఏంటంటే ఇది ప్రవచనం. శిష్యులకు ముందుగానే చెప్పాడు. యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా మనం. యెషయా గ్రంథం 25:8 ఒకసారి. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14 కూడా ఒకసారి చదువుకుందాం. 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. అంటే ఈ లోకంలో ఉండి ఏంటంటే మనల్ని విమోచిస్తున్నాడు. ఈ యొక్క మరణాన్ని రాసినవాడు మరణం అవుతేనే తప్ప అది ఆవేశం కాదనమాట. అందుకని యేసుప్రభు గారు ఈ మరణానికి ఏం చేస్తున్నట్ట? సవాలు చేస్తున్నాడు. ఏంటంట? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఈ యొక్క మరణాన్ని కూడా నన్ను ఏమీ చేయలేరు. ఏంటంటే ఆయన నేను చేసినేమో మరణాన్ని, ఆ మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడు? జయించి తిరిగి లేచాడు. ఈ యొక్క మరణానికి ఏం చేస్తున్నాడు? ఆయన ఒక సవాలు విసురుతున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఈ మరణాలు ఇవే కూడా ఏమి కూడా నన్ను ఏమి చేయలేవి. నేను చేస్తున్నాడు ఆయన ఆ యొక్క మరణానికి సవాలు విసురుతున్నాడు అనమాట. అలాగే మనిషి కుమారుడు వస్తాడు, ఈ లోకంలో ఉండి చనిపోతాడని యేసుప్రభు గారు శిష్యులకు ముందుగానే చెప్పారు కదా. చదువుకుందాం అది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం
10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. చాలు. ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయనే మరణం పెట్టడానికి వచ్చాడు. ఎవరో వాళ్ళు చెప్పిన మాటల వల్లే ఆయనేమీ సిలువ వేయబడలేదు. తనంతట తానే మన కొరకు ఏం చేశాడు? మరణం పెట్టాడు. కాబట్టి ఈ యొక్క ప్రాణం పెట్టాడు. కాబట్టి ఏంటంట, ఆయన ఈ యొక్క మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. వీళ్ళు ఆ యూదులు అందరూ కూడా చెప్పిన మాటల వల్ల ఆయనేమి తప్పించుకోవచ్చు. యేసుప్రభు గారు అక్కడి నుంచి ఈ యొక్క మరణాన్ని జయించిన ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో చేసిన ఈ యొక్క సిలువుల నుంచి తప్పించుకోవడం ఆయనకి పెద్ద అసాధ్యమేం కాదు. ఆయన అన్నీ సమర్థుడు, చేయగలడు. కానీ ఏంటంట, మన యొక్క పాపాల నిమిత్తం మనకి యొక్క రాజ్యంలో స్థానాల గురించి ఏం చేశాడంట, తనంటది తానే ప్రాణం పెట్టాడు. చూడండి, మనకి ఇష్టమైన మనం ఏమైనా చేయాలనుకుంటే ఇష్టంగా చేసేస్తాం. అదే కానీ ఎవరైనా బలవంతంగా చేయమంటే ఏదైనా చేయగలమా మనం? ఆ పనులు ఏమైనా మనకి ఈ పని ఈరోజు ఇది కంప్లీట్ అయిపోవాలి, ఇది అయిపోవాలంటే ఏం చేస్తాం? మనం శ్రద్ధగా అన్నీ కూడా ఎన్నో చేసుకుంటాం. అలాగని ఎవరైనా వచ్చి ఇది చేయి అది చేయాలంటే మనం చేస్తామా? చేయలేం. అలాగే యేసుప్రభు గారు కూడా ఈ లోకానికి వచ్చి తనంతట తానే ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని తీసామని చాలామంది సంతోషిస్తున్నారు. కానీ అది కూడా ఏం కదా, ఆయనే తనంతట తానే ప్రాణము పెట్టడానికి వచ్చాను. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు. ఈ యొక్క మరణం పడడానికి ఆయనకు అధికారం ఉంది. ఈ యొక్క మరణం నుంచి ఆయన తప్పించుకోవడానికి కూడా అధికారం ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. తనంతట తానే మన కొరకు, మన యొక్క పాపాల నిమిత్తం కొరకు ఆయన ఏం చేశాడు? ఇష్టపడ్డాడనమాట. ఇష్టపడి ఏం చేశాడు? ఆయన మన కొరకు ప్రాణము పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. ఇష్టపడి పెట్టిన మూలనే ఆ యొక్క మరణాన్ని జయించి మళ్ళీ 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడనమాట. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు కూడా ఆయన శిష్యులకు ముందుగానే చెప్పాడనమాట. 4వదిగా చూసుకుంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చాలు. ఇది 4వదిగా ఆయన ప్రభు యొక్క ఆరోహణమయ్యాడు. ఆయన మళ్ళీ ఏం చేశాడు? ఆయన తిరిగి లేచి ఆరోహణం అవుతుండగానే మళ్ళీ ఎవరికి కనిపించాడంట? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? నీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 4వదిగా ఈయన ఆరోహణం అయిపోతున్నాడు అనమాట. ఈ ఆరోహణం అయిపోతుండగా మళ్ళీ ఎవరికి కనబడ్డారంట? ఆ యొక్క గలిలయ మనుషులకి, శిష్యులకి అక్కడ కనబడ్డారనమాట. ఆ యొక్క మగ్దలేని మరి ఏం చేసిందంట? ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఒక అనుమానం పెట్టింది. ఏంటంటే, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు.
ఏమంట ఎవరో ఎత్తుకొని పోయారు అనగానే ప్రజలందరూ ఏమనుకుంటారు, ఇది ఎవరో తీసుకుని వెళ్ళిపోయారో అందుకే ఏమీ లేదని అనుకుంటారని ఏం చేశారంటే యేసుప్రభు గారు మళ్ళీ వచ్చి ఆ యొక్క స్త్రీలకి కనబడ్డారు, ఆ యొక్క శిష్యులకు కూడా కనబడ్డారు. అందరూ కూడా ఏం చూసి నమ్మారు. మళ్ళీ మరి ఆఖరిగా ఒక వ్యక్తి నమ్మలేదు. ఎవరంట? తోమా గారు. ఈయన మాత్రం ఏంటంట, నేను నమ్మను, ఆయన యొక్క గాయాలు వేలు పెడితేనే కానీ ఏంటంట నమ్మలేదు. మనమైతే యేసుప్రభు గారిని చూడలేదు, అయినా ఏం చేస్తున్నాం, మనం నమ్ముతున్నాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఏంటంటే మనం అందరం కూడా ధన్యులు. ఈ యొక్క శిష్యులు ఏంటంటే యేసుప్రభు గారి చుట్టూనే ఉన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చెప్పిన ప్రవచనాలు అన్నీ కూడా వింటున్నా కూడా ఏంటంటే ఈయనకి వీళ్ళ శిష్యులకి అనుమానం. ఆ యొక్క సమాధి దగ్గర నేను ఉండను అంటేనే ఏం చేశారు, వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా మళ్ళీ ఏమంటుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారని అంటుంది అనమాట. అనగానే ఏంటంటే మళ్ళీ ఏం చేశారు యేసుప్రభు గారు, ఆ యొక్క లెగిసి మళ్ళీ వాళ్ళకే కనిపించాడు అనమాట. కనిపించి ఇదిగో నేను చెప్పాను కదా మళ్ళీ తిరిగి లేస్తానని 3వ రోజున లేచి ఏం చేశారంటే ఆ యొక్క శిష్యులకి అందరికీ కనిపించగానే మళ్ళీ యేసుప్రభు గారు వెళ్ళిపోతుండగా మళ్ళీ శిష్యులు అందరూ కూడా ఇదిగో యేసుప్రభు గారు తిరిగి లేచారని తోమాకు చెప్తుంటే ఆయన ఏంటంటున్నాడంట, నేను నమ్మను అంటే నాకు ఆయన చూస్తేనే కానీ నమ్మనంటే అప్పుడు యేసుప్రభు గారు మళ్ళీ ఆయన గురించి ఏంటంట మళ్ళీ వచ్చి ఆయన యొక్క గాయాల్లో ఏంటంటే ఏలి పెట్టి చూడగలిగినప్పుడు తోమా ఏం చేస్తున్నాడంట నమ్మాడు అనమాట. చూసి నమ్మడం బట్టి ఏంటంట ఈ లోకానికి వచ్చి భారతదేశాన్ని మొట్టమొదటి సువార్త ఎవరు తెచ్చారు, ఈ యొక్క తోమా గారే ఏంటంట సువార్తను తీసుకొచ్చారనమాట. చూసి నమ్మిన వాళ్ళని ఏంటంటే గట్టిగా ఈ యొక్క సువార్త అంతా ప్రకటించాడు. కానీ మనం కూడా ఏంటి చూడకుండా నమ్ముతున్నాం, అయినా మనం కూడా ధన్యులమే. యేసుప్రభు గారు వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనం కూడా తిరిగి ఏదో ఒక రోజున ఆ యొక్క దేవుని యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తామా, ఆ యొక్క నివాస స్థలానికి మనం చేరుకుంటామని మనకేంటి నిరీక్షణ ఉందా లేదమ్మా? ఉందా? క్రైస్తవులుగా నిరీక్షణ లేకపోతే మనం చేసిన భక్తి అంతా కూడా ఏంటంట వ్యర్థమే. ఆయన ఉన్నాడు, ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతుంది, మన యొక్క రాజ్యానికి వెళ్తామని నమ్మకం ఉంటేనే మనం క్రైస్తవులుగా ఎంత భక్తి చేసినా మనకి ఏంటంట ఇంకో గొప్ప ప్రణాళిక ఉంటుంది. అంతేగాని మనం నమ్మకుండా చనిపోయినప్పుడు చూద్దాంలే యేసుప్రభు గారి దగ్గరికి వెళితే అప్పుడు మనం తెలుసుకుందాంలే అని భక్తి చేసామనుకో మనం ఎప్పటికీ కూడా ఏంటంట వెళ్ళలేం. ఇక్కడ ఉండగానే ఏం చేయాలంటే మనం తెలుసుకోవాలి, ఈ యొక్క రాజ్యం ఉందని. ఆ యొక్క ధనవంతుడు లాజరు ఉన్నారు చూడండి, ఆ ధనవంతుడు లాజరు కూడా లాజరు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఎంతో దరిద్రం అనుభవించాడు. కానీ ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడు, నాకు ఎంతో డబ్బులు ఉన్నాయని ఏదో తిని తాగి చాలా సంతోషంగా ఉన్నాడు. అయినప్పటికీ చనిపోయేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఈయన అగ్నిగుండంలో మరిగిపోతున్నాడు. ఆ లాజరు మరి ఏం చేస్తున్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు చూసి ఒక లాజర్ని ఒక్కసారి ఒక బటన్ వేలుతో కొంచెం వేలుతో నన్ను నోరు తెడిపని ఏంటి అనగానే అప్పుడు నరకం ఉందని ఏంటంటే అప్పుడు తెలిసిందంట. అయ్య బాబాయ్ నాకు నరకం ఉందని తెలియలేదు. ఇప్పుడు నా బంధువులు, మా అన్నయ్యలు, మా రక్త సంబంధాలు అందరూ ఉన్నారు, వారికి వెళ్ళి నేను చెప్తానంటే ఎవరైనా నమ్ముతారమ్మా? నమ్ము. ఈ భూమి మీద చెప్పడానికి అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేకంగా సువార్త ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి మాట నమ్మితే వాళ్ళు పరలోకంలో ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా నీకులాగా నరకానికే వస్తారని ఏంటంటే ఆ యొక్క ధనవంతుడికి చెప్పాడు. ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నంతసేపు కూడా దేవుడు అంటే ఏంటి తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించాడు అనమాట. నాకు డబ్బు ఉంది, నాకు ఇది ఉంది, నేను ఏదైనా తినచ్చు, త్రాగొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఏంటంటే ఒక గర్వంతో ఉన్నాడనమాట. ఆ గర్వంతో కళ్ళు మూసిపోవడం వల్ల ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక నరకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, నిత్యం కూడా ఏంటి ఈ యొక్క అగ్నిగుండంలో కాలుతూనే ఉంటున్నాడు అనమాట. చచ్చిపోదామని ఎక్కడైనా ఏదో రకంగా మనం చచ్చిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మనం చనిపోవడానికి ఏముండదు. నిత్యం ఏంటంట అలా కాలడమేనంట. ఈ యొక్క ధనవంతుడు కూడా ఏం చేస్తాడు, అలా నిత్యము కాలుతాడు. కానీ లాజరు ఏం చేస్తాడు, ఈ భూమి మీద తిన్నంతసేపు చాలా ఎన్నో శ్రమలు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఏమీ లేకపోయినా ఏం చేస్తాడంట ఆ యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమిచ్చినా పర్వాలేదు ప్రభు, నీకు స్తోత్రాలు ఇచ్చినావు. మనం ఏం చేస్తాం, ప్రార్థనలో మనం అడిగిన ఇస్తే అయ్య బాబు ప్రభు అంటేవాడు ఎవరూ లేరు, నాకు కార్యం చేస్తాడు. కానీ అదే కార్యం లేట్ అయిందంటే మనం ఏం చేస్తాం, దేవుడు నాకు ఏం చేశాడు, ఇంత నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రోజులుగా ఉపవాసం ఉంటున్నాను, వెంటనే జవాబు రాలేదు. చూడండి యేసు ప్రభు గారే ఏం చేశాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చిందా?
ఆ యొక్క సాతాను అపవాది వచ్చి ఆయన్ని ఎంతగానో శోధించింది. ఆ సాతాను శోధనలన్నీ కూడా ఏం చేశాడు ఆయన? జయించాడు. కాబట్టి ఈ యొక్క మరణాన్ని కూడా ఏం చేశాడు ఆయన? జయించి తిరిగి లేచి మళ్ళీ ఏంటంట? ఆరోహణం అయ్యాడు అనమాట. నేను వెళ్ళే స్థలానికి నేను వెళ్తున్నాను, ఈ లోకంలో మీరు కూడా సువార్త ప్రకటించి మా కొరకు చెప్పి ఏం చేయాలంటే అందరినీ కూడా ఈ యొక్క రాజ్యానికి తీసుకురావాలని అందరినీ కూడా సువార్త చేయమని ఏం చేశాడు? ఈ యొక్క యేసుప్రభు గారు ఆరోహణం అయిపోయాడు అనమాట. కానీ మనం ఏం చేస్తాం? కొంతమంది నమ్మిన వాళ్ళం అయితే ఆ యొక్క రాజ్యానికి వెళ్తాం, నమ్మని వారికి ఏంటంట? శిక్ష ఉంటుంది. శిక్ష ఉండదని అనుకుంటాం, కానీ ఆయన యొక్క రాజ్యం ఉందని మనం నమ్మాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు ఏంటంట? ఆ యొక్క సిలువలో అనేక కొరడా దెబ్బలు తిని మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచాడని ఏం చేయాలి? మనం నమ్మాలి. నమ్మితేనే మనం కూడా ఏం చేస్తాం? ఈ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఈ యొక్క పునరుద్ధానం అనే అర్థానికి ఏంటంటే రుజువులు ఏంటంట? ఒక 4 ఉన్నాయి. ఏంటంటే మొదటిది ఏంటంటమ్మా? ఏమన్నారు మీరు? ఇప్పుడు దాకా చెప్పిన సమాధి ఖాళీగా ఉందన్నమాట. ఏంటంటే ఆయన యొక్క సమాధి ఏంటంటే ఖాళీగా ఉంది. ఏ వ్యక్తి చనిపోతాయో వెళ్ళిన తర్వాత ఎముకలు అయ్యి ఉంటాయి, కానీ యేసుప్రభు గారిది ఏంటంటే ఖాళీగా ఉంది. ఆయన యొక్క వస్త్రం ఒకటే అక్కడ ఉందన్నమాట. రెండవదిగా దేవదూతలు సాక్ష్యం చెప్పాయి. ఆయన పుట్టుకలో ఉన్నప్పుడు ఎలా సాక్ష్యం చెప్పాయో ఆయన చనిపోయే వరకు కూడా ఆయన దగ్గర ఉండి ఏంటంట? సాక్ష్యం చెప్పాను. మూడవదిగా ప్రవచనాల నెరవేర్పు. యెషయా గ్రంథంలో ఉంటాయి కదా, ప్రవచనాల నెరవేర్పు వల్ల ఆయన శిష్యులకు ముందుగానే చెప్పాడు, ఇదిగో మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తాడు, తానే మళ్ళీ చనిపోయి తిరిగి లేస్తాడని శిష్యులకి ఏంటంటే ముందుగానే చెప్పారు. ముందుగా చెప్పినా కూడా ఏం చేశారు? ఈ యొక్క శిష్యులు వినలేదు. ఈ యొక్క శిష్యులు వినలేదన్నమాట. వినలేపడానికి హల్లెలూయా. మూడవదిగా ఏంటంట? ప్రవచనాల నెరవేర్పు. ఆయన యొక్క శిష్యులకు ముందుగానే చెప్పాడు, నేను లోకానికి వచ్చాను, ఒక మనిషి కుమారుడు చంపబడి తిరిగి లేస్తాడని చెప్పగలనే ఆ యొక్క శిష్యులు కూడా ఏం చేశారని నమ్మలేదు. ఆయన యొక్క గాయాలు అన్నీ చూస్తేనే కానీ వాళ్ళు నమ్మలేదు. నాలుగవదిగా ఆయన ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అయితే ఎవరెవరికి కనిపించాడు? మళ్ళీ వాళ్ళ శిష్యులకే చెప్పారు. చూడండి, ఇంతలా ఆయన దగ్గర ఉండి అంతలా చేసినా కూడా ఆ యొక్క శిష్యులు ఏం చేశారు? ఆయన్ని నమ్మలేకపోయారనమాట. మనం అయితే ఏం చేస్తున్నాం? ఆయన వస్తాడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణం అయ్యాడు మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ఏంటంట? ధన్యులు అనమాట. ఈ యొక్క పునరుద్ధానంలో మనం కూడా ఏం నేర్చుకోవాలి? ఆయన యొక్క రాజ్యము ఉంది ఆయన, కానీ మనం ఏం చేస్తున్నాం? చెప్తుంటే ఎవరైనా వింటున్నారమ్మా? ఎవ్వరూ వింటలేదు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి. అయ్యో ప్రభు, ఈ యొక్క నరకం ఉంది కదా, వీళ్ళందరూ మా బంధువులు, మా రక్తంతులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ నశించిపోకూడదని ఏం చేయాలి? మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అప్పుడే కదమ్మా మనకు భారం కలిగి ప్రార్థన చేస్తాం. శ్రమ లేకపోతే మనం ఏమైనా ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయము. శ్రమ లేకపోతే మనకి అసలు ఏమీ గుర్తుండమండి. ఇంకంత శ్రమ లేకుండా ఉన్నానుకో, మనం తినేసి ఏం చేస్తాం? శుభ్రంగా మనకు కంటి నిండా నిద్ర శుభ్రంగా పడిపోతాం. ఏదో ఒక శ్రమ ఉంటేనే కానీ మనం ఏం చేస్తామంటే మనం ఆయన దగ్గర మనకు మోకాలు వంగించి మనం ప్రార్థన చేయాలి. మనం అలాగే మనకి ఏ శ్రమలు లేవనుకుంటున్నాం, మన బంధువులు రక్తందులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ఏం చేయాలి? వారందరూ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఒక రాజ్యం ఉన్నది, ఆయన యొక్క రాజ్యంలో మనం చేరాలి అని ఏం చేయాలి? మనం వారికి చెప్పాలి, సువార్త చేయాలి, ప్రకటించాలి. యేసు పునరుద్ధరణ, ఈ యొక్క మరణాన్ని జయించే శక్తి ఆయన ఒక్కరికే ఉంది. ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి లేవలేదు. ఆ యొక్క గాంధీ తాత గారు కూడా తిరిగి లేస్తారనుకున్న తన భార్య, కానీ ఆయన కూడా లేవలేదు, చనిపోయాడు తప్ప తిరిగి లేవలేదు. ఎంతోమంది భక్తులు నేను తిరిగి లేస్తాను, యేసుప్రభు గారు లేచినట్టుగా లేస్తానని చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు. ఆ యొక్క మరణాన్ని జయించిన మన యేసుప్రభు గారు ఒక్కరే తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు, సజీవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. దేవానికి స్తోత్రము స్తోత్రము స్తుతులు నాయన ప్రభా. పరిశుద్ధుడా గొప్ప దేవుడా యేసయ్య, నీకే వేలాది వందనాలకి లేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినము నాయన ప్రభా, నాయన మీరు మాకుతో మరి నాయన ప్రభా మీరు మాట్లాడారు నాయన ప్రభా. నీ యొక్క పునరుద్ధానంలో శక్తిని నాయన ప్రభా మాకు నాయన ప్రభా వివరించి చెప్పారు నాయన ప్రభా. నీ యొక్క వాక్యాన్ని నాయన ప్రభా నేను విడిచిపెట్టు కాకుండా మరి నాయన ప్రభా ఎంతోమంది బిడ్డలకు వరకు నాయన ప్రభా భారము కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నాయన ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా నడిచే జీవితాలు మాకు మా
అందరికీ దయచేయండి, బలపరచండి, నీ కృప చూపించండి. యొక్క నాయన ప్రభ నాయన మాటలు నాయన ప్రభ నాయన మంచి నెలలు పడి 30 60 100 ఫలింపజేసినట్టుగా నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో మీరు ఫలింపజేసి నాయన ప్రభ వారి యొక్క జీవితాలు ఫలభరితంగా నాయన ప్రభ మీరు మార్చమని ఈ యొక్క కృప చూపించి నడిపించి ఇంతవరకు నిలబెట్టుకుని నన్ను వాడుకుని బలపరిచినందుకు నాయన ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా జరగబోయే ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగుండి నడిపించి సహాయం చేసి మేలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన మరి అయ్య గారికి మరి వందనాలండి.